చూసానే ది 100 సినిమా మామూలు సినిమా కాదన్న. ప్రజెంట్ సొసైటీలో జరిగేవి చాలా నీట్గా చూపించారు. అసలు అంతమంది పొలిటీషియన్స్ వచ్చారంటే ఎందుకో అనుకున్నా కానీ సినిమాలో ఎంత డెప్త్ ఉందో అనుకోలేదు. ఆర్కే గారు మనకి మొగల్ రేకులు ఫేమ్గా తెలుసు, కానీ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ కంటెంట్ కానీ, డైరెక్షన్ కానీ చాలా చాలా బాగున్నాయి. అంటే ప్రజెంట్ సొసైటీలో జరిగే ప్రతిదీ చూపించారన్న. అసలు అది అమ్మాయిలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, స్కామ్లు ఎలా జరుగుతున్నాయి అనేవి చాలా చాలా బాగా చూపించారు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ది 100 అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆర్కే నాయుడు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆర్కే నాయుడు అనేలాగా చాలా బాగా చూపించారు. బుల్లితెర నుంచి సినిమాకి ఎదిగినటువంటి ఆయన మంచి మంచి సినిమాలు ఇంకా తీయాలనే కోరుకుంటున్నాను. యాక్షన్ సూపర్. ఆర్కే నాయుడు యాక్టింగ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించారు? చాలా రోజుల తర్వాత యాక్టింగ్ చేశారు కదా, మీకు ఎలా? చాలా రోజుల తర్వాత యాక్టింగ్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ మొగలి రేకులు సీరియల్ వస్తుంటే పనులన్నీ పక్కకు పెట్టి రెడీగా కూర్చునేవాళ్ళం చూడడానికి. అలానే సినిమాలు కూడా అలా తీసి మమ్మల్ని అందరినీ ఆనందపరుస్తారని అనుకుంటున్నాను. ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఇంకా బాగుంది. సినిమా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఇలాంటి సినిమా వల్ల సమాజంలో చాలా మార్పు వస్తుందని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, ఎక్సలెంట్. సినిమాలో హైలైట్ ఆర్కే సార్ గారు. చాలా సాంగ్స్ కూడా బాగున్నాయి, కానీ ఎక్కడ కూడా ఏ బోర్ రాలేదు. సినిమా చూస్తుంటే చాలా జెన్యున్గా బాగుంది. సమాజంలో ఎటువంటి అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నేను యాక్చువల్లీ కానీ ఈ సినిమాకి మాత్రం ఇస్తున్నాను. చాలా బాగుంది. సూపర్. మొగల్ రేకుల తర్వాత ఆర్కే నాయుడు ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. అసలు అప్పుడు ఆర్కే నాయుడు ఎలా చూసామో ఇప్పుడు సాగర్ కూడా పోలీస్ క్యారెక్టర్లో చంపేశాడు. వీ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ ఎలా అయితే చేశారో అది చాలా బాగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది మూవీ అయితే. లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ హై. వెరీ గుడ్ మూవీ. ఎక్సలెంట్ మూవీ. చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చాలా గొప్ప మూవీ. చాలా చాలా సూపర్గా ఉంది. చాలా బాగుంది. బాగుందన్న. సూపర్ మూవీ. ఎక్సలెంట్ యాక్టింగ్, హీరో, డైరెక్షన్, కెమెరామ్యాన్ అన్ని సూపర్. మూవీ బాగుందమ్మా. స్క్రీన్ ప్లే వీ రియలీ లైక్ ఇట్. ద టేకింగ్ మూవీ ఇస్ నాట్ లైక్ యావరేజ్ మూవీ లాగా కనిపించలేదు. ఇట్స్ వెరీ వెల్ మూవీ, వెరీ వెల్ మేడ్. ఏదర్ కమర్షియలీ కానీ టేకింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ ఓవరాల్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ 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 గుడ్ మూవీ. సూపర్ అండి. హీరో చెప్పండి. సూపర్. ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? వెరీ నైస్. ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? చాలా బాగుందన్న. సూపర్ ఉంది. మున్నాబాయ్ సినిమా సూపర్. యాక్టింగ్ చేస్తుంటే ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. మొగల్ రేకులు మళ్ళీ చూసిన ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. ఆర్గనైజ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. రియల్లీ సూపర్ మూవీ. సినిమా అయితే సూపర్ ఉందన్న, బాగుందన్న. యాక్టింగ్ అయితే బాగా చేసిందన్న. ఫైటింగ్ అయితే ఖాళీ వేరే ఉంది. చాలా బాగుందండి. అంటే ప్రస్తుతం సమాజంలో ఏమైతే అంశాలు ఉన్నాయో వాటి మీద తీయడం అనేది చాలా బాగుంది. సో కానీ ఇది సినిమా మూవీ కాబట్టి లాస్ట్ క్లైమాక్స్లో న్యాయం జరిగింది. కానీ సొసైటీలో ఈ అధికారం, ఈ దర్పం, ఈ డబ్బు వాళ్ళని దాని నుంచి అంటే న్యాయం జరగకుండా జరుగుతుంది. కాబట్టి సొసైటీలో కూడా అలాంటి న్యాయం జరగాలని అనుకుంటున్నాను. బాగుందండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ. ప్రత్యేకించి ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా చూడాలి. ఫ్యామిలీతో అందరూ వెళ్ళి చూసే మూవీ. చాలా బాగుంది. సూపర్ మూవీ, సూపర్. హాయ్ మేడం. హలో అండి. నేనైతే ఒకటే చెప్తా అండి, మొగలి రేకులు ఎంత హిట్ అయిందో 1300+ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా అలాగే ఈ మూవీ కూడా అంతకన్నా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. నేను రెగ్యులర్ మూవీ లాగా కాప్స్ అంటే పోలీస్ సినిమాలు అంటే రెగ్యులర్గా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా రొటీన్కి భిన్నంగా చాలా బాగా తీశారు. చాలా బాగుంది. ఆర్కే నాయుడు గారు నిజంగా చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, మళ్ళీ మొగల్ రేకుల తర్వాత నేను అంత హైప్తో అంతకన్నా హైప్ ఇచ్చి ఎంత బాగా చేశారంటే, ఒకప్పుడు మొగల్ రేకులు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. డెఫినెట్గా వచ్చి చూడండి. ప్రతి ఒక్కరు చూడాల్సింది. అందులో లేడీస్కి సంబంధించి బాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ అండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న ఇన్సిడెన్సెస్కి అసలు నేను చెప్తున్నాను కదా, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేసి అయితే రాలేదు. అంటే నార్మల్ అన్ని మూవీస్ లాగా అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ప్రతి
ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాల్సిన మూవీ. ఎంకరేజ్ చేయండి, ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తేనే ముందు ముందు ఇంకా మంచి మూవీస్ వస్తాయి. అందులో లేడీస్ కోసం ప్రత్యేకంగా తీసిన మూవీ ఇది. చాలా హ్యాపీగా వెళ్తున్నా నేనైతే. చాలా బాగుంది. గ్రేట్ అండి. చాలాసార్లు అయితే ఐ వాజ్ గెటింగ్ సో ఇమోషనల్ బికాస్ ఇట్స్ అ బ్రెయిన్ ట్విస్టర్ అనొచ్చు. ఉమెన్ని మనం ఎక్కడ చూసినా కానీ చాలా వీక్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మాత్రం ఉమెన్ అంటే అది ఇగో కాదు, తనకి పొగరు కాదు, తనకున్న ధైర్యం. అండ్ ప్రతి అమ్మాయికి ఆ ధైర్యం ఉండాలి అనేది మాత్రం ఇట్స్ ఆ డైలాగ్ హైలైట్ చేయాలి. అండ్ ఆర్కే గారు మాత్రం ఎర్రగా తీశారు యాక్టింగ్ కూడా. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ బికాస్ యూజువలీ మూవీస్ అంటే డాన్స్ అది ఇది ఉంటుంది వాళ్ళంతా మసాలా. బట్ హియర్ ఈస్ ద ఒక స్టోరీ. అంటే ఇందులో మెయిన్ థీమ్ ఏం తీసుకున్నారు, ఎక్కడ ఉమెన్ బులీ అవుతుంది, ఎక్కడ ఆవిడతోనే ఆడుకుంటున్నారు. సో ఎక్కడ మనం స్ట్రాంగ్ ఉండాలి, వేర్ వి నీడ్ టు బి స్మార్ట్ ఇనఫ్ అనేది చాలా బాగా చూపించారు స్టోరీలో. ఎక్సలెంట్ అండి, అవుట్ స్టాండింగ్. హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఆబ్వియస్లీ ఆర్కే గారు పవన్ కళ్యాణ్ గారు ఫాలో చేస్తారు కాబట్టి ఇలాంటి ఒక సబ్జెక్ట్తో వచ్చారు. వీర మహిళలు అనే దాన్ని ఏదైతే ఉన్నదో ఇక్కడ మీరు వీర మహిళలు అని చెప్పి తను ఇంకా గట్టిగా మాకు అర్థమయ్యేలా చేశారు. ఆర్కే గారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ యాక్టింగ్. ఏంటంటే వావ్. అంటే అసలు యాక్చువల్లీ ఏమవుతుందంటే యూజువలీ మనం స్క్రీన్ మీద ఎవరిని చూడాలి అనుకుంటే ఆయన వంకనే చూసేలా చేసుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ గ్రేట్ థింగ్. లైక్ మనం ఉంటే ఆయన వంక చూసేలా మాత్రం చేసుకున్నారు. బాగుందన్న, చాలా బాగుందన్న, చాలా మంచి యాక్టింగ్ చేసినాడు. ఇంత ముందుకు మూడు రేకుల్లో ఉన్న సాగర్ అన్నకు ఇప్పుడు నుంచి అన్నను విక్రాంత్ ఐపీఎస్ అంటారన్న. సూపర్, బాగా చాలా యాక్టింగ్ చేశాడు. సినిమా చాలా సీరియస్ ఉంది, బాగుంది. సినిమాలో ఏం నచ్చిందా అంటే సమాజంలో ఎలా జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద ఎట్లా అన్యాయం జరుగుతున్నాయి, వాళ్ళని యూజ్ చేసుకొని ఎలా పెద్ద పెద్ద బడా కంపెనీలు ఏం చేస్తున్నారు అనేది బాగా చూపించారన్న. చాలా బాగా చేశారన్న. చాలా బాగా చేశారు సాగర్ అన్న. చాలా బాగుందన్న విక్రాంత్ ఐపీఎస్ మూవీ. ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. ప్రతి ఇంట్లో ఒక విక్రాంత్ ఉండాలి అనిపించింది మాకైతే. నిజంగా ఈ రోజుల్లో సమకాలీన పరిస్థితులు, ఇప్పుడు ఆడపిల్లలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఆ మూవీ చూస్తున్నంతసేపు ఏదో ఒక సిచ్యువేషన్ ప్రతి ఆడపిల్లకి రిలేటెడ్గానే ఉంది. నిజంగా మూవీ చాలా బాగుంది. దయచేసి విత్ ఫ్యామిలీ ఈ రోజుల్లో చూడదగిన ఒక మూవీ వచ్చింది. అందరూ విత్ ఫ్యామిలీ వచ్చి చూడండి. బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. అండ్ అప్పటి నుంచి సీరియల్లో చూసి ఇప్పుడు మూవీలో చూడటం ఇట్ ఫీల్స్ గుడ్. ఆయనని హీరోలా చూడటం అండ్ ఆల్. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలా బాగుంది. వెరీ నైస్ మెసేజ్ ఇచ్చారు అన్న. చాలా బాగుంది అన్న. ఇగో అన్న, మా పవన్ కళ్యాణ్ తర్వాత మా ఆర్కే అన్న కూడా ఆ స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటామన్నా. ఎందుకంటే ఈ బ్యానర్ ఉట్టిగా తీసుకురాలేదు కదా, ఉట్టిగా అయితే తీసుకురాలేదు. ఈవెన్ మేము ఎంత ఇష్టపడతామో ఈ స్థాయికి ఈయన కూడా ఎదగాలని చెప్పేసి మేము చాలా 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 మేము కోరుకుంటామన్నా. ఇప్పుడు కాదు, దగ్గర మేము మొగలి రేఖ నుంచి చూస్తున్నాం, చక్రవాకం నుంచి చూస్తున్నాము, అప్పటి నుంచి చూస్తున్నామన్నా. వాళ్ళని ఎప్పుడైనా సరే అన్న, ఆర్కే అన్న మేము ఎప్పుడైనా సరే ఒక స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ఈరోజు అందుకని చెప్పేసి మేము మా పవన్ కళ్యాణ్ తర్వాత ఈయననే మేము చూడాలనుకుంటాం కాబట్టి ఈ బ్యానర్ తీసుకొని వచ్చినామన్నా. సినిమా చాలా బాగుందన్న. ఫ్యామిలీతోటి, పిల్లలతోటి, అందరితో చూడొచ్చు. బాగుంది బ్రో, చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి సీన్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఈ సమాజంలో ప్రతి మహిళలు ఫ్యామిలీతో చూడాలి. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడాలి. చాలా బాగుందన్న మూవీ అయితే మాత్రం. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సమాజానికి మాత్రం మంచి మెసేజ్ మూవీ ఇది. అన్న ఇప్పుడు ఆర్కే అన్న ఎంత మంచి మూవీ కంబ్యాక్ ఇస్తారని అనుకోలేదు, కానీ చాలా పెద్ద హీరోలు ఎట్లా తీస్తారో దానికి మించిపోయిన సినిమా ఇది. సినిమాలో బీజిఎం కానీ ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్ వచ్చే విధంగానే ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. సినిమా మాత్రం చాలా బాగుందండి. ఫ్యామిలీతో చూసే విధంగా ఉంది సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో చూసే సినిమాలు అయితే ఏమీ లేవు, మనకు తెలిసిన విషయమే.
నేను వచ్చేసి నా ఇద్దరు కొడుకుల్ని కూడా తీసుకుని వచ్చాను సినిమాకి. అంత బాగుంది సినిమా. ఆర్కే గారు నిజంగా ప్రాణం పెట్టి తీశారు సినిమా. అంత బాగుంది నిజంగా. చాలా సంతోషం అనిపించింది. ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీతో, అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన సినిమా. ఆర్కే గారు నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారండి సినిమా. సూపర్ అసలు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో సొసైటీలో జరుగుతున్న ఇవే. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక చిన్న తప్పు కావచ్చు, ఎదగడం కోసం కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని చూస్ చేసుకొని వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయడము, ఆమె లైఫే స్పాయిల్ అయ్యేలాగా జరిగిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. సో ఈ సినిమాలో న్యాయం జరిగింది, కానీ రియల్ లైఫ్లో న్యాయం జరగదు. ఎందుకంటే అధికారం, రాజకీయం, డబ్బు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కాపాడుతుంది. ఇది రియల్ లైఫ్ కాబట్టి న్యాయం జరిగింది, కానీ రియల్ లైఫ్లో న్యాయం జరగట్లేదు. రియల్ లైఫ్లో కూడా న్యాయం జరగాలి అమ్మాయిలకి.